డబుల్ డెక్కర్ బయోబ్రిడ్జ్ ట్రెక్ను కంప్లీట్ చేసుకున్న నేను లంచ్ చేసుకుని చిరాపుంజిని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాను. రాక్ గార్డెన్ సందర్శించడానికి బయలుదేరిన నాకు దారి పొడిన ఎన్నో అందమైన దృశ్యాలు కనిపించసాగాయి. మేఘాలయలో లోయలు, పర్వతాలు, మేఘాలను ఎంత చూసినా తనివి తీరడం లేదు. దారి పొడవునా ప్రకృతిని చూసి మంత్రముగ్ధుని కావలసి వచ్చింది. రాక్ గార్డెన్ ఓ ప్రైవేట్ పార్క్. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతమైన దీనికి కొంత హ్యూమన్ ఎఫర్ట్ జోడించి మరింత ఆకర్షణగా తయారు చేశారు. ఈ గార్డెన్లో మొత్తం 11 వ్యూ పాయింట్స్ కింద చూపిస్తున్నారు. మరి చూసేద్దామా? సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ వాటర్ ఫాల్ మనిషి చేసిన ఫౌంటైన్లా ఉంది. మొదటి వాటర్ ఫాల్ నుండి వచ్చిన నీరే ఇక్కడ రెండో వాటర్ ఫాల్ కింద మారింది. కేవ్ ఎంతో ఆకర్షణగా కనిపించసాగింది. ప్రకృతిలో నీరు భాగమైన చోట ఇలాంటి అద్భుతాలే వికసిస్తాయి. ఎక్కడో మారుమూల అడవిలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. జలపాతానికి సూర్యకిరణాలు తోడై మరింత సొగసును తెచ్చిపెట్టాయి. మేఘాలయలో చాలా చోట్ల ఇలా ప్రకృతి ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరుగా మారింది. తల్లి గర్భంలోని శిశువుని ముద్ర కలిగిన రాయి మరో పాయింట్. ఇక్కడ లోయపై బాంబూ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి మరో పాయింట్ వద్దకు తీసుకెళ్తున్నారు. రాతి నుండి ఊరి వస్తున్న నీరు పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ. రాతికి హృదయం ఉంది, పంచేందుకు నీరు ఉంది. ఇప్పుడు నేను ఈకో పార్క్ చేరుకున్నాను. ఇక్కడ నుండి వ్యూ అమోఘంగా కనిపించసాగింది. నేను ఇప్పుడు 7 సిస్టర్ పైభాగాన ఉన్నాను. నాకెదురుగున్న చోటు నుండే 7 సిస్టర్స్ వ్యూ పాయింట్. ఈరోజు నా చివరి మజిలీ మెవ్సోమై కేవ్ అయ్యింది. లోపల ఆర్ట్ వలె కనిపించే ఈ కేవ్ ఎంతో సుప్రసిద్ధమైనది. మరి చూసేద్దామా?
ఓ భయానక లోకంలోకి ప్రవేశించాను. జనాలు కూడా ఎవరూ లేరు. నాకున్న క్యూరియాసిటీ నన్ను ముందుకు నడిపించసాగి. పాత్ అంత క్లియర్గా లేదు, అంత రాకీగా ఉంది. రాకీగా ఉంది మొత్తం. లైట్స్ ఉన్నాయిలే. నారో ప్యాచ్. ఈ నేర ప్యాచ్లు వెళ్ళాలా? ఓకే. ఓ మై నెక్. ఇంకా ఎక్కడ పోలే, ఇక్కడ చిన్నది ఉంది కానీ లైట్ని ఫాలో అవ్వాలి కదా. కాకపోతే యూ హ్యావ్ టు నీ డౌన్, వంగిపోవాల్సి వస్తుంది. తల వగ్గులు వచ్చేమో. చిన్నకేవే కానీ నీట్గా ఉంది, ఒక వండర్గా ఉంది. కాస్త వంగి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది కదా కేవ్ అంటే, ప్రాపర్ డిజైన్ కేవ్ లాగా ఉంది. ఆహాహా, ఇంకా వాటర్ కారుతూ ఉంటుంది అక్కడ. చూడ ఎంత బాగుంది. ఇది ఆర్సీ టైప్ అయింది, మానవ నిర్మితం, చెక్కినట్టుగా అయింది. ఓ ఇదన్నమాట మాచిమై కేవ్. వాహ్ వాహ్, చాలా అద్భుతంగా ఏర్పడ్డ కేవ్ ఇది. అయ్యో, హెడ్ వగులుతూ ఉంది నాది. మరి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. డిజైన్స్ ఎంత బాగా చెక్కిన శిల్పాల డిజైన్ లాగానే ఏర్పడ్డాయి చూడండి. అద్భుతమైన డిజైన్ వచ్చేసింది ఇక్కడ. హ్యాంగింగ్, దీనికి పేరు పెట్టచ్చు. అద్భుతమైన డిజైన్స్ వచ్చాయి. కాస్త జాగ్రత్తగా నడవాల్సి ఉంది. లెంతీగానే ఉంది, చిన్నగా ఏం లేదు. లక్కీగా ఏంటంటే నేను మాత్రమే ఉన్నాను, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండేది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మన భూగర్భంలో కూడా జలధారలు ఇలాగే ఏర్పడతాయి. ఏమైనా అద్భుతమైన డిజైన్ ఇది. కేవ్ ప్రేమికులు, అడ్వెంచర్ కోరుకునే వాళ్ళకు మంచి టూర్ అబ్బా. అయిపోయింది, బయటికి వచ్చాము. మనసు నిండా ఉల్లాసంతో, గుండె నిండా జ్ఞాపకాలతో ఈ రోజును ముగిస్తున్నాను. నేను కూడా తెచ్చుకున్న ఈ జ్ఞాపకాలు మీకు నచ్చితే నాతో జర్నీ చేయండి. మరో అద్భుతమైన వీడియో కోసం వేచి ఉండండి. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.